వల్లభనేని వంశీని ఆంధ్ర పోలీసులు హైదరాబాద్లో ఉన్న మై హోమ్ బూజా అనే ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తా ఉంటే చాలామంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఇది అక్రమ అరెస్టు, అయ్యో పాపం ఆయన్ని ఇంట్లో ఉన్నవాడిని పడుకున్నవాడిని లేపి అరెస్ట్ చేసుకొచ్చారని, లేదా అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా నీతి కబుర్లు, కూటమి గవర్నమెంట్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుంది అంటున్నారు, కక్ష సాధింపులు చేస్తుంది అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారండి. అయితే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో జరిగిన ఆ ఘటనలన్నీ మర్చిపోయారా, లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడే ఎక్కడి నుంచి అయినా పైనుంచి ఊడిపడ్డారో నాకైతే అర్థం కావట్లే. అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ముఖ్యంగా వల్లభనేని వంశీ గారు లాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహం సైలెంట్గా ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్గా పక్కన దొబ్బేయాలి తప్ప అది సైలెంట్గా ఉంది కదా అని దాన్ని జూలు పట్టుకుని లాక్కూడదు. ఇక్కడ వల్లభనేని వంశీ అదే చేశాడు. వల్లభనేని వంశీ అది చేశాడు కాబట్టి వేళ పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, రామాయణంలో కూడా నేను చదివానండి. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే లంక దగ్గరికి వెళ్ళి కబురు పెడతాడు రావణాసురుడికి, రా బాబు మర్యాదగా నువ్వు తీసుకెళ్ళిన సీతాదేవిని నాకు అప్పగించే, ఎక్కడితో దీన్ని క్లోజ్ చేద్దామంటే రావణాసురుడు చాలా చులకనగా చూస్తాడు రాముడిని. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, దా కమాన్ దా దెబ్బలాడరా యుద్ధానికి రా అని చెప్పి మాట్లాడితే అప్పుడు చెప్తాడైనా, వినాశకాలే విపరీత బుద్ధి, మంచితనాన్ని కూడా చేతగాంతనంగా తీసుకుంటారా మీరు, సరే నీకు ముచ్చట పడుతున్నావు కదా నా రెండు నాకు ఇవని, సరే రాయిస్తానని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడికి ఇవ్వాల్సిన రెండు ఇచ్చి పంపిస్తే అప్పుడు సర్దుకుంది. ఎక్కడ కూడా ఇలాగ ఉంది. ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు మాకు ఇవ్వండి మా రెండు మాకు ఇవ్వండి అని వాళ్ళు ఏడుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇచ్చి తీసుకొస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చాలామంది అనుకున్నాడు ఇదేమో అక్రమ అరెస్ట్ కాదు, కక్ష సాధింపు అంతకన్నా కాదు. కక్ష సాధింపు చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఎవడన్నా పవర్లో ఉన్నోడితో పెట్టుకుంటాడా? ఇప్పుడు నారా లోకేష్ గారు కావాలని అరెస్ట్ చేయించారు, కావాలని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి ఆయనకి? నిజంగా ఆయన కావాలని అరెస్ట్ చేయించాలనుకుంటే 9 నెలల పాటు హైదరాబాద్లో మై హోమ్ బూజాలో ఉన్న ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 9 నెలలు టైం పడుతుందా? ఏం జరిగిందో మీరు మర్చిపోయినట్టున్నారు. అయితే ముఖ్యంగా ఇంకోటి చెప్తాను, వైసీపీ వాళ్ళకి ఇందులో సంబంధం లేదు. మీరు కాళ్ళు దొక్కేసుకోకండి. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి తన పుట్టుపూర్వత్రాలు కానీ తన రాజకీయ జీవితం కానీ వైసీపీలో కాదు. తనకు జీవితం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఏమన్నాడో మర్చిపోయినట్టున్నారండి. నేను ఒకటే చెప్తాను, గత ప్రభుత్వ హయాంలో ఉన్న అందరి మీద కేసులు పెట్టాలి, అందరిని అరెస్ట్ చేయాలని మేము అన్నాం. ఎందుకంటే నా మీద పర్సనల్గా నేను ఒక సాధారణ వ్యక్తిని, నా మీద దాడి చేసిన వాళ్ళని, నా మీద గొడవకు వచ్చిన వాళ్ళ మీదే కనీసం కేసు కూడా పెట్టలేదు నేను ఇప్పటికీ. ఆ కక్ష సాధించుకోవాలని మాకేం లేదు. కానీ కొద్దిమందికి కనుక బుద్ధి చెప్పకపోతే మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానిలో వల్లభనేని వంశీ ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన పని అలాంటిది. నిజంగా కక్ష సాధించాలంటే గెలిచిన వెంటనే లోకేష్ గారు ఒక ఆర్డర్ ఇచ్చి డీజీపీ గారికి, ఇగో పలానా ఇదిగో రెడ్ బుక్ ఇదిగో, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ బుక్లో ఉన్నాడు ఒక్కడు కూడా బయట తిరగకూడదంటే ఈ బయటికి జైళ్ళన్నీ చక్కగా నిండిపోను. ఆయన ఏం చేయక్కర్లే, ఆయన ఏం ప్లాన్ చేయక్కర్లే. డీజీపీ గారికి ఇచ్చేయమంటే అందులో నేరపూర్తి చరిత్ర కలిగిన వాళ్ళే తోసి మూలన పోగొట్టేది ఈ పాటికి సెంట్రల్ జైల్లో. ఎవరండి ఇంతకీ వల్లభనేని వంశీ గారు అంటే ఎవరండి? వల్లభనేని వంశీ మోహన్ గారు ఈయన పేరు. ఏమండి ఈయన జననం విద్యాభ్యాసం ఎన్ని వదిలేసి రాజకీయ జీవితం చూడండి. వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్ట రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంటే మొట్టమొదట అతనికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంశీ నువ్వు చదువుకున్నావు కదా రా నీకు టికెట్ ఇస్తానని చెప్పి ఆయన పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన అక్కడున్న టీడీపీ క్యాడర్ అందరూ కష్టపడి తిరిగి ఆయన్ని గెలిపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన బహుమతి ఏంటో మీకు చూపిస్తాను నేను. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో రెండోసారి కూడా నెగ్గాడు. అంటే 2019 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి సునామీ గాలి. ఆ గాలిలో కూడా గన్నవరం తెలుగుదేశం కార్యకర్తలు ఈ వల్లభనేని వంశీని నెగ్గించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక సామాన్యుడు వెటర్నరీ డాక్టర్ అంటే ఇతను ఒక వెటర్నరీ డాక్టర్ను పిలిచి ఇంత లైఫ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అతను ఎంత గౌరవించాలండి? తన ఏదైతే గన్నవరం నియోజకవర్గం ఉందో ఆ గన్నవరం నియోజకవర్గానికి సేవ చేసే నాకు ఈ భాగ్యం కల్పించారండి. ఒక సామాన్యుడిని, ఒక చదువుకున్నానని చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకెళ్ళారు మీరని ఎంత రుణపడి ఉండాలి వాళ్ళకి? పోనీ వాళ్ళకి రుణపడి ఉండొద్దు, పోనీ గెలిచిన తర్వాత కనీసం ఎత్తిక్తనం మెయింటైన్ చేయాలి కదా. ఇతని మాటలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వెనకాలో ఆయన తిరిగాడంటే ఊరికే తిరగలే. 30 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడేమో, అతనితో పాటు ఉంటే ఏమో డబ్బులు సంపాదించుకోవాలని అతను జగన్ గారే వచ్చాడు తప్ప, అలా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలి ఇటువైపు రావడానికి కారణం వల్ల ఇక తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయింది. ఇక ఎప్పటికీ గెలవదు అనుకున్నాడు పాపం పిల్లడు. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. గెలవదు అనుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీరెడ్డి గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి ఇతను. మరి ఇవాళ వైసీపీ మాట్లాడుతున్నాడని మీరు కంగారు పడితే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన పార్టీనే ఈయన ఎలా మాట్లాడాడు చూడండి. ఇతనికి రేపు పొద్దున్న జగన్ ఎలా మాట్లాడడం ఏమన్నా పెద్ద విషయమా? జగన్మోహన్ రెడ్డిని ఎలాగ అండని ఏమన్నా మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? బాండ్ పేపర్ ఏమైనా రాసి ఇచ్చాడా? నేనేం మాట్లాడాడు వినండి ఒకసారి. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతాడు. అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థీకృత నేరం చేయగలిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు, ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు. ఎలా వచ్చింది? చక్కగా జయప్రదంగా తెచ్చుకున్నాడు. ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు? తార్పుడుగాడు అంటారు. వయసు మాటున, వృద్ధాప్యం మాటున. ఎప్పుడో 1990లో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, లక్ష్మీపార్వతి కారణంగా తెలుగుదేశం పార్టీని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎప్పుడో 90లో. ఇతను 2019 తర్వాత చెప్తున్నాడు అలా చేయటాన్ని తార్పుడుగాడు అంటాడట. ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇస్తేని. అలాగా వంశీ, మరి అవన్నీ తెలుసు కూడా ఆ పార్టీలో చేరి 14లోను 19లోను ఆ పార్టీ కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన ఏమంటారు? మరి నువ్వు అది కూడా చెప్పాల్సింది కదా ఇక్కడ. నేను చెప్తును, కాకపోతే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నేను ఏదో మాట్లాడినట్టు ఉంటుందని నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన మాట అండి, వేళ చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు ఎంత మాట. 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏమీ చేయలేదు, ఏ పదవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని అంట నమ్ముతారా ఎవరైనా ఇలాంటి వాళ్ళని? ఈవేళ అరెస్ట్ అయితే అక్రమ అరెస్టా ఏంటి? ఇప్పుడు నేను సూటిగా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విమర్శించారంటే ఎంతో కొంత న్యాయం ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే న్యాయం ఉంది. లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరైతే వైసీపీని అంటపెట్టుకుని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు విమర్శించారంటే రాజకీయ విమర్శలు, వాటినన్నా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీలో పుట్టి టీడీపీ పార్టీ వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అదే టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళ కన్నా దారుణంగా విమర్శించడం, అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా అటాక్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. మొట్టమొదటి వ్యక్తి. భువనేశ్వర్ గారిని నోటుకు వచ్చినట్టు వాగిన మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. నిజంగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే 8 నెలలు 9 నెలలు ఇతను ఫ్రీగా ఉంటాడా?